గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. హలో చిరంజీవి గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. మీ ఇన్స్టిట్యూట్ నుండి చాలామంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు అండ్ వాళ్ళ అబ్రాడ్లో కూడా మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ త్రూ కూడా నేర్చుకొని మనీ అర్న్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ హౌస్ హోల్డ్స్ కూడా మీ దగ్గర నుంచి వచ్చి చాలా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకుని మరి వాళ్ళ 40 నుంచి 70-80 వేల రూపాయల వరకు సంపాదించుకున్నారు. అవును. కొంతమంది అయితే ఇన్స్టిట్యూట్సే పెట్టుకున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది అంటూ ఉంటారు, ఇంగ్లీష్ మూవీస్ చూసినా న్యూస్ పేపర్స్ చదివినా కూడా కొంతవరకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని చెప్పేసి అంటుంటారు. అది ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుందంటారు అండ్ ఎలా సాధ్యపడుతుందంటారు? ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి న్యూస్ పేపర్ చదవడం అనేది అది చాలా చక్కటి హ్యాబిట్ అండి. న్యూస్ పేపర్ చదవడం ద్వారా భాష మీద చాలా గ్రిప్ పెరుగుతుంది. నెంబర్ 1, రోజు పేపర్ చదువుతూ ఉంటే ఒకటి రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. రెండవది కాంటెక్స్చువల్గా చాలా పదాలు వొకాబులరీ మనకు అర్థమైపోతూ ఉంటుంది. వర్డ్ టు వర్డ్ అర్థం కాకపోయినా కాంటెక్స్చువల్గా అర్థం చేసుకోవడం జరిగిపోతూ ఉంటుంది. మనం పర్టికులర్గా నేర్చుకోకుండానే కొత్త టర్మ్స్ అన్నీ కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. న్యూస్ పేపర్లో ఉన్న బ్యూటీ ఏంటంటే స్పోర్ట్స్ పేజీకి వెళ్తే డిఫరెంట్ టర్మ్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ టైటిల్స్ ఫస్ట్ పేజీ తీసుకుంటే, కవర్ పేజీ తీసుకుంటే మళ్ళీ అందులో వేరే టర్మినాలజీ ఉంటుంది. సినిమా పేజీకి వెళ్తే సినిమా టర్మినాలజీ అంతా వేరే వస్తుంది. బిజినెస్ పేజీకి వెళ్తే బిజినెస్ టర్మినాలజీ వస్తూ ఉంటుంది. ఒక న్యూస్ పేపర్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి రకరకాల ఫీల్డ్లకు చెందిన వొకాబులరీ మొత్తం మనకు నేర్చుకోవడం, కాంటెక్స్చువల్గా అర్థం చేసుకోవడం మనకు తెలియకుండానే చాలా నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ మీద, భాష మీద పట్టు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు న్యూస్ పేపర్ చదవడం చాలా అవసరం అండి. అయితే కొందరు అంటూ ఉంటారు, ఈ పేపర్ చదవండి, ఆ పేపర్ చదవండి, హిందూ చదవండి, క్రానికల్ చదవ, ఇలా చెప్తూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ రైట్. ఐ సజెస్ట్ ఈ ఇంగ్లీష్ భాషకి పేపర్కి సంబంధం ఉండదు. అది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయితే చాలు. ఒకప్పుడు ఎలా చెప్పేవాళ్ళంటే కాంపిటేటివ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక న్యూస్ పేపర్లో ఒక పర్టికులర్ న్యూస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి అది అలా చెప్పేవాళ్ళు. కానీ ఇంగ్లీష్ భాష కోసం ఆ పేపరే చదవాలని లేదండి. ఇంగ్లీష్ పేపర్ అయితే చాలు. ఫర్ దట్ మ్యాటర్ ఐ సజెస్ట్, ఇంకా దానికోసం కంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే చక్కగా ఇంగ్లీష్లో కథల పుస్తకాలు ఉంటాయి, అవి చదివితే చాలండి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చక్కగా అర్థమవుతాయి. ఇప్పుడు మీరు పెద్ద రచయితలు, మహానుభావులు, మహాత్మా గాంధీ గారి పుస్తకాలు తీసుకోండి, ఆర్కే నారాయణ గారు రాసిన పుస్తకాలు తీసుకోండి. సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది, పిల్లలకు కూడా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. మనకు కావాల్సింది ఇంగ్లీష్లో ఉన్న కంటెంట్ని చదవడం. అది న్యూస్ పేపర్ కావచ్చు, అది ఇంకా మ్యాగజైన్ కావచ్చు, లేదా స్టోరీ బుక్స్ కావచ్చు, ఏదైనా సరే అది ఇంగ్లీష్ అయితే చాలండి. కాకపోతే న్యూస్ పేపర్తో అడ్వాంటేజ్ ఏంటంటే రోజు ఇంట్రెస్టింగ్ న్యూస్ రోజు కొత్తగా వస్తూ ఉంటాయి. అది అడ్వాంటేజ్. పొద్దున్నే పేపర్ చదివి అలవాటు ఉంటుంది కాబట్టి రోజు వితౌట్ అవర్ నోటీస్ సో వీ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు లర్నింగ్, రీడింగ్. సో అందుకని చెప్పి న్యూస్ పేపర్ అడ్వాంటేజ్ ఉంటాయి. కాకపోతే ఇందులో చేయకూడదు ఏంటంటే కొంతమంది న్యూస్ పేపర్ పెట్టుకొని కొంచెం చదివి ఇంక ఇది అర్థం కావట్లేదు అని చెప్పి ఆ వర్డ్స్ తెలియట్లేదు అని కంగారు పడిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా మొత్తం అర్థం కావాల్సిన అవసరం లేదండి. అలా చదువుతూ ఉంటే 2-3 లైన్లు కలిపి కాంటెక్స్చువల్గా మీనింగ్ అర్థమైపోతూ ఉంటుంది. ఆ ప్రతి వర్డ్ టు వర్డ్ అర్థం కాకపోయినా చదువుతూనే ఉండాలి. అయితే ఇక్కడ ఇంకో మిస్కన్సెప్షన్ కూడా ఉంటుంది. న్యూస్ పేపర్ చదివితే రోజు చదివితే అదే వస్తుంది ఇంగ్లీష్ అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, న్యూస్ పేపర్ చదివితే చదవడం వస్తుంది, అర్థం చేసుకోవడం వస్తుంది, కానీ మాట్లాడడం రాదండి. స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే మాట్లాడాలి. యూ కాంట్ లెర్న్ రన్నింగ్ బై సిట్టింగ్ ఇన్ ద చైర్. యూ కాంట్ లెర్న్ స్విమ్మింగ్ బై సిట్టింగ్ ఆన్ ద షోర్. ఒడ్డున కూర్చుండి ఈత నేర్చుకోవడం ఎవరికి సాధ్యం కాదు. పరిగెత్తే వాళ్ళని కుర్చీలో కూర్చొని చూస్తూ పరిగెత్తడం సాధ్యం కాదు. నువ్వు పరిగెడితేనే వస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ కెన్ బి లెర్న్ ఓన్లీ బై స్పీకింగ్. కాబట్టి ఆ మాట్లాడాలనేది మాట్లాడడం ద్వారా వస్తుంది తప్పితే పేపర్ చదవడం ద్వారా మాత్రం రాదు. సో కాబట్టి మేము ఈ ట్రైనర్స్ వర్క్షాప్ మేము ఏదైతే పెడతామో మా ట్రైనర్స్కి ఇచ్చేప్పుడు ఇవే ఇస్తాం. పేపర్ చదివితే ఇంగ్లీష్ వస్తుంది అనేది అవసరం, కానీ దేనికి అది యూజ్ అవుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్కి ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇప్పుడు అంతెందుకండి పేపర్ గురించి అన్నారు. కొందరు అంటారు టీవీలు చూడమంటారు, ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ ఉంటే మీకు బాగా వస్తుంది ఇంగ్లీష్ మాట్లాడడం అని. టీవీ చూస్తే మాట్లాడడం ఎవరు రాదండి. నిజంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మూవీస్ అవి చూస్తే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే ఈ పాటికి ఎవరు ఏ కోచింగ్ సెంటర్ ఉండదు, మేము ట్రైనర్స్ ఉండవు, ఈ ట్రైనర్స్ ఉండరు, ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే మనం విజువల్గా ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉంటాం. ఇంగ్లీష్ నేర్చుకుందామని ఒక ఇంగ్లీష్ సినిమా పెడతాం, ఇంగ్లీష్ సినిమాలో పెట్టాలిగా. అవును. సో అందులో నిన్ను విజువల్స్ డిస్ట్రాక్ట్ చేసి ఫస్ట్ పెట్టినప్పుడు ఇంగ్లీష్ మీద ఉంటుంది, ఒక 2 నిమిషాల్లో నువ్వు అసలు విషయం మర్చిపోయి ఇంకో దాంట్లో లీనమైపోతూ ఉంటావు. కాబట్టి భాష మీద ఫోకస్ ఉండదు. కావాలనుగా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్, డిస్కవరీ ఛానల్ ఇలాంటివి చూడడం ద్వారా లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. కాకపోతే మాట్లాడడం అనేది రాదండి. లిసనింగ్ అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్స్, వర్డ్స్ ఎట్లా పలకాలి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. తప్పితే మాట్లాడడం అనేది మాట్లాడడం ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే పేపర్ చూస్తే వస్తుంది, టీవీ చూస్తే వస్తుంది అని బ్లైండ్గా సలహా ఇవ్వకుండా పేపర్ చదివితే ఏమొస్తుంది, టీవీ చూస్తే ఏమొస్తుంది అనేది వివరించి చెప్పడం, ఎలా ఎవరికి ఏది సజెస్ట్ చేయాలనేదే మనం ఈ ట్రైనర్స్ వర్క్షాప్లో చెప్తూ ఉంటాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఉంది అంటే పేపర్ అవి చదవటం వల్ల రెగ్యులర్ లైఫ్కి మనం ఒకటి నోటీస్ చేసేది ఏమైనా ఉంది అని అంటే కొత్త పదాలు తెలుస్తూ ఉంటాయి, దాంతోపాటు అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. అంతే తప్పితే మాట్లాడడం రాదండి. మాట్లాడడం రావాలంటే మాట్లాడడమే చేయాలి. సో ఆ పేపర్లో చదివిన దాని మీద ఒక 2 నిమిషాలు నువ్వు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే, దాన్ని డిస్క్రిప్షన్ ఇస్తే అప్పుడు నీకు పెరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం బాడీ బిల్డింగ్ చేయాలంటే రోజు జిమ్కి వెళ్ళాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. కానీ సో జిమ్ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటే బాడీ బిల్డింగ్ పెరగదు, బెల్లీ బిల్డింగ్ పెరిగిపోతూ ఉంటుంది. సో బెల్లీ బిల్డింగ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి చదివితే చదవడం వస్తుంది, చూస్తే చూడడం అర్థం చేసుకోవడం వస్తుంది, వింటే వినడం అర్థం చేసుకోవడం వస్తుంది, మాట్లాడితేనే మాట్లాడడం వస్తుంది. అందుకే ఈ మాట్లాడితేనే మాట్లాడడం వస్తుంది అనే ఒకే పాయింట్ మీద ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది మనం ఈ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అన్నమాట. హౌస్ హోల్డ్స్ కూడా రావచ్చండి? హౌస్ వైఫ్స్ చక్కగా రావచ్చండి. ఎందుకంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్కి ఉన్నంత ప్లెంటీ ఆఫ్ టైం ఎవరికి ఉండదు. వాళ్ళ ఇంట్లో ఉంటూ మిగతా పనులు చేస్తూనే చక్కగా ఇవన్నీ చేసేస్తూ ఉంటారు. మల్టీ టాస్కింగ్ వాళ్ళకి ఎక్కువ. టీవీ చూసుకుంటూ ఇంకో పని చేస్తారు, ఇంకో పని చేస్తే ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. మల్టీ టాస్కింగ్ స్కిల్స్ వాళ్ళకి ఎక్కువ. ఇంట్లో వాళ్ళు నిజంగా వాళ్ళు ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలనుకుంటే మొబైల్ ఫోన్లోనే మన మెథా లెర్నింగ్ యాప్ ఉంది, అది చూసుకుంటూ ఉండొచ్చు. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈజీ ఇంగ్లీష్ బుక్ చూసుకోవచ్చు. లేదా ఈ ట్రైనర్స్ వర్క్షాప్కి వస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకి టీచింగ్ స్కిల్స్ కన్నా వచ్చాయనుకోండి. ఈరోజు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు అంటే అపార్ట్మెంట్లో 10 మంది పిల్లలు ఉంటారు. ఆ 10 మందికి ట్యూషన్ చెప్పుకున్నా బోల్డ్ డబ్బులు వస్తాయి, ఇంగ్లీష్ చెప్పినా కూడా. ఈ రోజుల్లో మల్టీ కల్చర్ ఎక్కువ కదా. హైదరాబాద్ లాంటి సిటీలో కానీ, ఇప్పుడు గుంటూరు, విజయవాడ ఏ సిటీ అని తీసుకుంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అక్కడ ఉండే వాళ్ళు కూడా ఒకప్పుడు ఒకే ఏరియా వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళందరికీ కామన్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవుతుంది. అందులో ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒక సోషల్ స్టేటస్ కింద అయింది. హౌస్ వైఫ్స్కి పిల్లల చదువుల్ని మానిటర్ చేయాలన్నా, ఆ పిల్లవాడి ప్రాబ్లమ్ని స్కూల్కి వెళ్ళి టీచర్లతో మాట్లాడాలన్నా వీళ్ళకి ఇంగ్లీష్ అవసరం అండి. చాలామంది మదర్స్ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల పిల్లాడి గురించి పేరెంట్ టీచర్ మీట్కి వెళ్ళడం మానేస్తారు. అక్కడికి వెళ్తే ఇంగ్లీష్ రాదు, వాళ్ళ టీచర్ ఇంగ్లీష్లో మాట్లాడేస్తూ ఉంటారని చెప్పి భయపడి ఫాదర్ని పంపించడం, ఇంకోళ్ళు పంపించడం చేస్తూ ఉంటారు. సో మదర్స్కి ఈరోజు హౌస్ వైఫ్స్కి ఎంత అవసరం అంటే, హౌస్ వైఫ్స్కి కాదండి, ఓల్డ్ ఈవెన్ పెద్దవాళ్ళు, నాకు ఒక 60s దాటిన వాళ్ళు రిటైర్డ్ పీపుల్ వచ్చారు కోచింగ్. ఏంటంటే ఇప్పుడు మీకు భాష ఎందుకన్నా, ఆవిడ చెప్పారండి, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, బాబు నాకు 2 పిల్లలు, 2 అబ్రాడ్లో సెటిల్ అయ్యారు. వాళ్ళు పుట్టిన దగ్గర నుండి వాళ్ళ పిల్లలు పుట్టిన దగ్గర నుండి అక్కడే ఉన్నారు. వాళ్ళకేమో మరి మా కర్మేంటో కానీ మా కూతుర్లు మా మనవరాళ్ళకి తెలుగు నేర్పలేదు. మనవరాళ్ళతో కనీసం 4 ముక్కలు మాట్లాడదామంటే మాకు ఇంగ్లీష్ రాదు, ఈ ప్రాణం ఆపుకోలేకపోతున్నాను. అందుకే వాళ్ళు ఎలాగూ తెలుగును మాట్లాడట్లేదు కాబట్టి నేనైనా 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుందామని వచ్చాను నాన్న అంది ఆవిడ. 2 వైఫ్ అండ్ హస్బెండ్. అంటే ఈరోజు ఇంగ్లీష్ ఎంత ప్రాధాన్యత పెరిగింది. అలాంటి వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారండి. అసలు హౌస్ వైఫ్స్కి అయితే పిల్లల చదువులు సూపర్వైజ్ చేయాలన్నా, ఆన్లైన్లో ఈరోజు షాపింగ్ చేయాలన్నా, ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ కొనాలంటే ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఆ ఇంగ్లీష్ డిస్క్రిప్షన్ చదివి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి అది ఆర్డర్ చేయాలా వద్దా అన్న కూడా వాళ్ళకి అవసరమే. వీళ్ళకి పర్సనల్గా అవసరం. ఇలాంటి హౌస్ వైఫ్స్ అందరికీ కూడా, ఒక హౌస్ వైఫ్ కనుక ట్రైనర్ అయితే ఇలాంటి హౌస్ వైఫ్స్ వాళ్ళ గ్రూపుల్లోనే ఈవిడే ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు కదా. కిట్టి పార్టీస్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి పెద్ద బ్యాచ్లు ఉంటాయి కదా గ్రూప్స్. ఆ గ్రూప్స్లో కూడా వీళ్ళకు ట్రైనర్గా పరిచయం చేసుకుంటే పర్సనల్ కోచింగ్కి చాలామంది వస్తారు. ఆ విధంగా కూడా వాళ్ళు చాలా డబ్బులు సంపాదించవచ్చండి. ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఏ సోషల్ స్టేటస్ టు గెట్ అలాంగ్ విత్ ద పీపుల్. ఎక్కడికి వెళ్ళినా కూడా నలుగురిలో కలివిడిగా మాట్లాడడానికి ఆ కాన్ఫిడెన్స్
పెరుగుతుంది. అందుకని చెప్పి చాలామంది హౌస్ వైఫ్స్ నేర్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కోచింగ్ సెంటర్లు రాలేరు కాబట్టి ఒక హౌస్ వైఫే కనుక ట్రైనర్గా అయితే ఆవిడ దగ్గర నేర్చుకుంటారు కదా. ఆ విధంగా కూడా అర్నింగ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు. బుక్స్కి అయితే హ్యూజ్ డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరూ కావాలనుకుంటున్నారు. అట్లీస్ట్ మేము ఇంట్లో ఉండన్నా సరే ఒక్కొక్క వర్డ్స్ అన్న నేర్చుకుంటాము, ప్రాసెస్ తెలిస్తే చాలు, ట్రైనర్ లాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతాము, ఆ ప్రాసెస్ని పట్టుకొని వెళ్తాము కమ్యూనికేషన్ త్రూ అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఇదవ్వాలంటారు, అండ్ కోర్స్ డ్యూరేషన్ కానివ్వండి, కోర్సెస్ కానివ్వండి ఎలా ఉంటాయంటారు? మెయిన్గా మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తామండి ఇంగ్లీష్లో. ఇప్పుడు అలాంగ్ విత్ ద చేంజెస్ వీఆర్ సపోజ్ టు చేంజ్. మారుతున్న ప్రపంచంతో పాటు మనం మారడమే కాబట్టి లెర్నర్స్ యొక్క టైం, వాళ్ళ పాసిబిలిటీస్ని బేస్గా చేసుకొని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఫస్ట్ ఈజీ ఇంగ్లీష్ అనే ఒక పుస్తకాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇదేంటంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు బేసిక్గా సెల్ఫ్గా తమంతట తాము ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశంతో తెలుగు ఇంగ్లీష్లో బైలింగుల్లో నేను ఒక బుక్ తయారు చేశానండి. అది స్టెప్ బై స్టెప్ మొత్తం 5 పార్ట్స్ ఉంటుంది. ఆ 5 పార్ట్స్ ఒక పార్ట్ తర్వాత ఒక పార్ట్ వాళ్ళు సిస్టమేటిక్గా ఎవరిది వాళ్ళే సెల్ఫ్గా నేర్చుకోవచ్చు. అయితే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. అది ఈజీ ఇంగ్లీష్ పుస్తకం అండి, నెంబర్ 1. ఇంకొకటి మేము మేధా లెర్నింగ్ యాప్లో మొత్తం నా రికార్డెడ్ వీడియోస్తో అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్ అనే ఒక కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. ఇది కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సే. ఇందులో దాదాపు మనకు 3 to 5 minutes నిడివిగల దాదాపు 190 వీడియోస్ దాకా ఉంటాయి. ఇది 6 months వ్యాలిడిటీ ఉంటుంది కోర్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ ప్లే స్టోర్లో మెథా లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ చూడవచ్చు. ఇంకో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తూ దీనికి అనుసంధానంగా మనకి ఈజీ ఇంగ్లీష్ బుక్ ఉంది. ఈ రెండింటితో సెల్ఫ్గా నేర్చుకోవచ్చు. వీడియోస్ చూడొచ్చు, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మళ్ళీ బుక్లో ఉంటుంది. ఈ 2 విధాలుగా నేర్చుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఎవరైనా వర్క్షాప్స్ కావాలనుకుంటే ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, అంటే పర్టికులర్గా ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, రోజు రాలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం మనం త్వరలో 2 days 3 days వర్క్షాప్ కూడా పెడుతున్నాం. అంటే కంప్లీట్గా ఒక 2 రోజులు వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్గా వర్క్షాప్కి వచ్చేసారనుకోండి. ఆ 2 రోజుల్లో ఏం నేర్పిస్తామంటే ఈ బుక్ని యాప్ని బేస్గా చేసుకొని సెల్ఫ్గా వాళ్ళది వాళ్ళు ఎలా నేర్చుకోవాలనేది కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. ప్లస్ ఆ వర్క్షాప్లో ఏమవుతుందంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆ పర్సన్ని బట్టి, ఆయన స్టాండర్డ్ని బట్టి ఆయనకి ఎలాంటి సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ పాటించాలి, ఎలాంటి పద్ధతులతో నేర్చుకోవాలనేది పర్సనల్గా కూడా మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వర్క్షాప్స్ ఉంటాయి. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు ఇంగ్లీష్ బోధించే వాళ్ళ కోసం ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ ఈ నెల 27th and 28th మనం ఆగస్ట్ 27, 28th మనం కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ దాంతోపాటు ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్కి మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే టీచర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ముఖ్యంగా ఇవాళ కొంతమంది గ్రామర్ తెలుసున్నా కూడా కమ్యూనికేషన్లో స్టూడెంట్స్కి ఏ విధంగా టీచ్ చేస్తే బాగుంటుంది, ఆర్డర్ ఎలా ఉండాలి అనేటువంటి మోడల్లోకి మీరు వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంటే ట్రైన్ ద ట్రైనర్ లాంటి ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవ్వచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు స్కూల్స్, కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ బయట చాలా ఎక్కువ ఉన్నాయి. గ్రామర్కి కూడా బోల్డ్ డిమాండ్ ఉంది. వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది రాయాలనుకున్నా కూడా చాలా ఇంపార్టెంట్. సో అటువంటి వాటికి కూడా మీరు నేర్చుకొని స్వతహాగా మనీ ఎర్న్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి, లేదా బుక్స్ కానివ్వండి, ఆడియో వీడియోస్ కానివ్వండి మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే మస్ట్నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.